2029లో మీరు అధికారంలోకి వస్తారనుకున్నారేమో, కలలు కనమాకండి, శాసిస్తున్నాడు. 2019లో కూడా చెప్పాడు, గుర్తుందిగా మీకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, ఇది నా శాసనం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ చెప్పబోయా, ఇంకో 10 సార్లు చెప్పు. అయ్యో నువ్వు అన్నావు కదా, చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల నాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు, దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా. అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగా చెప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నెక్స్ట్ శాసనం అని 10 సార్లను. మొన్న 151 సీట్లు వచ్చినాయి, అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎందుకే భయం నాకు అర్థం కాదు. రాడు 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 అని ముందు నుంచి చెప్పుకోవాల్సిన కర్మేంటి మీకు? 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అవునా? ఇప్పుడు ఎమ్మడే ఉందా? 15 సంవత్సరాల కూటమికే ఉండండి మీరు.